ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. అందరికీ నమస్కారం. ఒకే రోజు రెండు పండుగలు మనకి. రెండు పండుగలు ఎప్పుడొస్తున్నాయి? 12వ తేదీ ఏప్రిల్. ఏమిటోనండి పండుగలు వచ్చేస్తున్నాయి మనకి అంటే, మనము లోక కళ్యాణం కొరకు కొంత, మన కళ్యాణం కొరకు కొంత. కళ్యాణం అంటే ఏమిటి? వివాహం అని కాదు, ఆనందము అని అర్థం. కళ్యాణము అంటే ఆనందము, ఐశ్వర్యము అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే, శరన్నవరాత్రి పౌర్ణమి ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుంటుందో, చైత్ర పౌర్ణమి కూడా అంతటి ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. పౌర్ణమి అంటేనే అమ్మవారికి ఒక ఇచ్చుకత, ఇష్టము. కాబట్టి 12/4/2025 శనివారం రోజున చైత్ర పౌర్ణమి, చైత్ర మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి. కాబట్టి తప్పకుండా మనకు ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి కూడా అవ్వడం, ఈ మాసంలో వచ్చేటువంటి కూడా మొట్టమొదటి పండుగలే. మొన్న ఏకాదశి మనకి బ్రహ్మాండంగా మనకి మొట్టమొదటి సంవత్సరంలో ఏకాదశి వచ్చింది. కాబట్టి అటువంటి పుణ్యప్రదమైనటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున చైత్ర పౌర్ణమి రోజున విశేషంగా మేషరాశివారు, మీనరాశివారు, ధనుస్సు రాశివారు, సింహరాశివారు మరియు కన్యారాశివారు తప్పకుండా ఈ రోజున అమ్మవారి అర్చనను, కుంకుమార్చనను లేదా ఇంకేదైనా అమ్మవారి స్తోత్రము, సౌందర్యలహరి పారాయణము, లలితా సహస్రనామ పారాయణము తప్పులు లేకుండా హడావుడిగా అరుణాం కరుణాతరంగితాక్షిం పుష్పా అలా కాదండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం. మీ ఇంట్లో మీరందరూ కూడా ప్రశాంతంగా, అర్థవంతంగా చదువుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఎప్పుడు? 12/4/2025 శనివారం. ఈరోజు చాలా విశేషమైనది. మహానద్యాది తీర్థేషు విశేష ప్రాధాన్యం ఉంది. అంటే మహానదులలో అంటే కృష్ణ, కావేరి, గంగా, యమున, సరస్వతి లాంటి మహానదులలో స్నానం చేస్తే ఇంకా విశేషం. నర్మదాదేవి స్నానం అయితే ఇంకా విశేషం. ఎవరికైనా వీలైతే మన వాళ్ళు నర్మదాదికి వెళ్తుంటే చైత్రమాసంలో వచ్చేటువంటి ఆ పౌర్ణమి రోజున నర్మదా నదిలో స్నానం చేస్తే మీ జన్మ ధన్యమైనట్టే. అటువంటి పుణ్యప్రాప్తి వీలైతే. మరొకటి, ఈ పుణ్యనది స్నానంలో స్నానం చేసిన తర్వాత కాస్త బట్టల్ని పిండేసి మనం ఆరేసి కాస్త పొడి బట్టలుగా మార్చుకొని అదే సమయంలో ఆ నీళ్ళ దగ్గరనే నిలబడి ఎవరికైనా సరే అవతలి వారికి అవసరమయ్యేటువంటి పదార్థము కానీ, వస్త్రము కానీ, ధనము కానీ, నూక అంటే బియ్యము, నూక కానీ బియ్యము కానీ ఏవైనా సరే దానం ఇవ్వడం. ఇంకొకటి విశేషంగా చెప్పబడింది, ఈ చైత్ర పౌర్ణమి సందర్భంగా సాలగ్రామ దానం కూడా విశేష పుణ్య ఫలితం ఉంటుంది. కానీ మీరందరూ కూడా ఇటువంటి దాన ధర్మాలు చేసుకోండి, వీలైనంతవరకు చేయండి. సాధ్యం కాలేదు, స్నానం ఆచరించి దాన ధ్యానం చేయండి. ఇది అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి తెలిసినటువంటి విషయాలే స్పష్టంగా చెప్తాను నేను. అనేక రకాల గ్రంథాలని చూస్తూ వాటి ద్వారా వచ్చేటువంటి ఒక మంచి వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది తప్ప నోటికొచ్చిందల్లా వాగేది కాదు. స్నానాల గురించి, ఋతుస్రావాల గురించి ఇవన్నీ చెప్పేది కొన్ని ఆధారమైనటువంటి పుస్తకాలను అనుసరించి చెప్తాను నేను. కాబట్టి పిచ్చి పిచ్చిగా చెప్పడానికి అవకాశం ఉండదు. ఈ విషయాన్ని జనాలు గుర్తించుకోవాలి. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యత సంతరించుకున్నప్పటికీ నేను గొప్పగా కొమ్ములు ఉన్నాయని చెప్పి నేను ఎప్పుడు ముందు పడను. అంటే నా కొమ్ములు వచ్చాయి, నేను జ్యోతిష పండితుడు అని ఎప్పుడు అనుకోను. అందుకే పుస్తక పరిజ్ఞానాన్ని తీసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి విశేషాన్ని మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అటువంటిదే ఈ చైత్ర పౌర్ణమి సందర్భంగా మనకి నదీ స్నానం, అమ్మవారి ఆరాధన, సుమంగళి పూజ, సువాసిని పూజ, 3 5 11 మందికో 9 మందికో ఎవరికైనా సరే ఉన్నంత వరకు చీర, సారె పెట్టడం. సారె అంటే ఏమిటి? కొన్ని తినే పదార్థాలని కొన్ని డబ్బాల్లో పెట్టివ్వడం. చీర అంటే జాకెట్ ముక్క, ఒక చీర 2 జాకెట్ ముక్కలు. చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఒక చీర 1 జాకెట్ ముక్కలు పెడతారు. కుదరదు, అలా చేయకూడదు. 2 జాకెట్ ముక్కలు, 1 చీర పెట్టాలి. అది సంప్రదాయం, అది పద్ధతి. అది కూడా అవతలి వాళ్ళకి ఉపయోగపడేటువంటి జాకెట్ ముక్కలు పెట్టాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా పాలిస్టర్ క్లాత్ ఇచ్చిన ముక్కలు పెట్టకూడదండి. అవతలి వారికి యోగ్యవంతమైనది,
తీసుకున్న వాళ్ళు సంతృప్తి పడేటువంటిది మీరు వస్త్రము కానీ వస్తువు కానీ అక్కడ వారికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రోజున మనకి దత్తాత్రేయ స్వామి అవధూత దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా ఉంది. కాబట్టి ఈ రోజున మీరు విశ్వంభరావధూత దత్తాత్రేయ స్వామి పూజ కూడా చేసుకోవాలి. దత్తుడిని అర్చన చేయాలి, అనఘాదేవిని అర్చన చేయాలి. తప్పకుండా ఈరోజు దత్తాత్రేయ స్వామి ప్రీతి కొరకు అర్చన అభిషేకాదులు చేసి వస్త్రదానం, అన్నదానం, అన్న సంతర్పణ తప్పకుండా ఆచరిస్తే విశేషమైనటువంటి పుణ్య ఆనంద యోగాలు కలుగుతాయి. కాబట్టి ఇటువంటి చైత్ర పౌర్ణమి రోజున ఇందాక చెప్పుకున్నాం కదా మనం, మేష, మీన, కుంభ, ధనుస్సు, సింహ, కన్యా రాశివారు, కర్కాటక రాశివారు కూడా తప్పకుండా ఈ పూజల్లో పాలు పంచుకొని ఆనందమయ అదృష్ట జీవనాన్ని పొందుకోవచ్చు. ఏమంటే మిగతా వాళ్ళు చేయకూడదా అని అడగండి, అన్ని రాశుల వారు చేసుకోవచ్చు. వీరికి మాత్రం కొన్ని గ్రహాల యొక్క ఈతి బాధలు, గ్రహ పీడా ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీరు తప్పకుండా చేసుకోవడం వల్ల అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.